హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఏంటంటే డిష్ వాషర్ గురించి చెప్పబోతున్నాను. డిష్ వాషర్ తీసుకోవాలా వద్దా, అసలు మనకి లాభమేనా, అంటే అది చాలా ఎలా క్లీన్ చేస్తుంది, అవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా చాలా మందికి. బట్టలు అయితే వాషింగ్ మిషన్ అది తిరుగుతూ ఉంటే దాని ర్యాపిడ్ కి క్లీన్ అవుతాయి, కానీ అసలు బోల్ ఎలా క్లీన్ అవుతాయి అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ అన్నీ పెట్టుకోవచ్చా, మళ్ళీ మనం కొన్ని తోముకోవాల్సి ఉంటుంది కదా, వండేటి యూటెన్సిల్స్ అవన్నీ కూడా మనమే వాష్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అండ్ ఆ ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా మనం డిష్ వాషర్లో పెట్టలేము కదా. సో లాభం ఏంటి మనం కొనుక్కొని, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మనకి పవర్ బిల్ కూడా వస్తుంది కదా, దాంట్లో వేసే లిక్విడ్స్ అవన్నిటికీ కూడా ప్రైస్ అవుతుంది కదా, చాలా చాలా ఇంకా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నింటికి సొల్యూషన్ చెప్దామని నేను యాక్చువల్గా మేము ఇల్లు స్టార్టింగ్లోనే అంటే బిల్టిన్ అనమాట మాది. బిల్టిన్ కాబట్టి ముందే పెట్టించేసుకున్నాము ఇంట్లోకి రాకముందే. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇంట్లోకి వచ్చి. ఎన్ని రోజులు వీడియో తీయకపోవడానికి కారణం ఏంటంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా తెలిస్తే అంటే తెలియజేస్తే బాగుంటుందని, అలాంటివన్నీ ఎక్స్పీరియన్సెస్ చేసి అవి ఎలా వర్కౌట్ అవుతాయి అదంతా కూడా, అండ్ ఏమేమి యూటెన్సిల్స్ పెట్టుకోవచ్చు అదంతా, అండ్ మనకు లాభమా నష్టమా, పనమ్మాయి బెటరా, ఇది డిష్ వాషర్ బెటరా, ఇవన్నీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామనేసి. అండ్ ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి కదా. సో అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. సో నాకేమనిపించిందో అదంతా కూడా జెన్యూన్గా వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూసేయండి. సో ముందుగా ఏంటంటే బిల్టిన్ డిష్ వాషర్ అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా బిల్టిన్ డిష్ వాషర్. మనకి ఇక్కడ ఏదో కబోర్డ్ లాగానే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా కబోర్డ్స్ అన్ని. మనకి ఏదో ఇక్కడ ఒక డిష్ వాషర్ ఉందని మనం ఒకటి చెప్తే తప్ప తెలియదు అనమాట, అలా ఉంటుంది ఈ బిల్టిన్ డిష్ వాషర్. అందుకే తెలియకుండా ఉండాలనేసి అలా పెట్టించుకున్నాను అనమాట. ఆయన సింక్ పక్కన పెట్టించుకుంటే మనకి ఈజీగా అక్కడ మనం ట్యాప్ వాటర్ కింద దాన్ని రిన్స్ అవుట్ చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోవడమే అన్నమాట. మనం ప్రతిదీ చేత్తో వాష్ చేసి పెట్టక్కర్లేదు. నార్మల్ గా ఏమంటారు దాని కింద పెట్టేస్తే ఆల్మోస్ట్ పోతుంది కదా, అంటే మెతుకులు అలాంటివి ఉంటే పోతాయి కదా. గట్టిగా పట్టుకున్నది పర్వాలేదు, ఇందులో క్లీన్ చేసేస్తుంది. నేను పెట్టి కూడా చూపిస్తాను తర్వాత ఏమేమి, అంటే గట్టిగా ఉన్నవి కూడా ఎలా క్లీన్ చేసింది ఏంటి అనేది. 2 days పెట్టి మీకోసం అది క్లిప్పింగ్స్ రెడీగా ఉంచాను, అవి యాడ్ చేస్తాను. సో ఇదేంటంటే మనకి బిల్టిన్ కాబట్టి ఇక్కడ లోపల వస్తాయి అన్నమాట అన్ని ఫంక్షన్స్ అన్ని. మనకి నార్మల్ గా అయితే ఇక్కడ బయటకే కనిపిస్తూ ఉంటాయి ఫంక్షన్స్ అన్ని కూడా. సో ఇదేంటంటే లోపల ఉంటాయి అన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం ప్రెస్ చేసుకోవడం ఉంటుంది. సో మనకు ఏమేమి ఉంటాయి ఫంక్షన్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ 4 వరకు కూడా ఆటో మోడ్ అన్నమాట. ఈ 4 అందుకనే ఏ అని రాసింది చూసారా. ఆటో మోడ్ అంటే ఏంటంటే మనం దేంట్లో పెట్టుకున్నా కూడా మనం యూటెన్సిల్స్ ని క్లీనినెస్ ని బట్టి అది టైం సెట్ చేసుకుని దానంతట అదే టైం మనకు ఫస్ట్ చూపిస్తుంది, కానీ క్లీనినెస్ ని బట్టి అది ఆటోమేటిక్ గా క్లీనింగ్ టెంపరేచర్, వాటర్ టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం అది చేసుకొని క్లీన్ చేస్తుంది అన్నమాట. సో మనం ఎక్కువగా మనం రోజువారీకే వాడతాం కాబట్టి ఈ 4 వాడుకుంటే బెటర్. ఎక్కువ అంటే నార్మల్గా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు వెయిట్కైనా అని చెప్పారు, కానీ నేను ఎక్కువ పెట్టి చూసాను. ఈ సెకండ్ యూటెన్సిల్స్ అని చెప్పారు, థర్డ్ ఏమో ప్లేట్స్ స్పూన్స్ అలాంటివి ఎక్కువ వాడినప్పుడు, యూటెన్సిల్స్ ఎక్కువగా లేనప్పుడు ఇది పెట్టుకోమని చెప్పారు. యాక్చువల్గా ఇదేమో ఓన్లీ గ్లాస్ వేర్కి పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి తక్కువ ఉన్నప్పుడు ఈ ఓన్లీ ఏమంటారు రిన్స్ అవుట్ చేయడం, ఓన్లీ ప్లేట్లు రిన్స్ అవుట్ చేయడం, గ్లాసెస్ కొంచెం కడిగి పెట్టేసుకోవడం అలాంటివి ఉన్నప్పుడు క్విక్ అయితే టైమర్, ఇది క్విక్ వాష్ అన్నమాట. ఇది ఎప్పుడు పెట్టలేదు నేనైతే, ఓన్లీ 3-4 ట్రై చేశాను ఆటోవి.
ఎందుకంటే మనం ఆల్రెడీ యూటెన్సిల్స్ ఉంటేనే పెడతాం కదా, డిష్ వాషర్ యూజ్ చేస్తాం కదా. సో ఎక్కువ రోజులు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టుకోవాలనుకుంటే ఇవి యూజ్ చేస్తాం కాబట్టి అవన్నీ ఏం యూజ్ చేయలేదన్నమాట నేను ఇంతవరకు. సో ఇక్కడ ఏంటంటే మనం హాఫ్ లోడ్ ఓన్లీ పైన పెట్టుకోవాలి, ఓన్లీ కింద పెట్టుకోవాలి అని, ఓన్లీ పైన పెట్టుకోవడం ఓన్లీ కింద పెట్టుకోవడం అని ఉంటుంది కదా. అలా ఓన్లీ కొన్నే ఉన్నాయి పైన అయితే సరిపోతుంది అన్నప్పుడు ఇది ప్రెస్ చేసుకోవడం అనమాట. కింద ఓన్లీ కింద సరిపోతాయి అన్నప్పుడు మళ్ళీ ప్రెస్ చేసుకుంటే కింద లైటింగ్ అనేది వస్తుంది అనమాట. చూపిస్తాను నేను మీకు. సో చూసినారు కదా, ఆన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. తర్వాత దీన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రోగ్రామ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. P1 అంటే ఇది ఎక్కువది. చూసారు కదా, ఇక్కడ టైం కూడా పడుతుంది 3 hours 42 minutes. మనకు అంత టైం ఏం అక్కర్లేదు, మనకి డైలీ వారువే కాబట్టి నేను ఎక్కువగా ఏం యూజ్ చేయను దాన్ని, అందుకనే. సో ఇది ఇంకా దీన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకి నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. P2 టైం ఏమో 2 hours 58 minutes ఉంది. యాక్చువల్గా ఇవి ఎక్కువ టైం చూపిస్తున్నాయి కదా, నేను అయినా కూడా P3లోనే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. P3 ఏంటంటే 1 hour 42 minutes చూపిస్తుంది. అయినా కూడా ఇందులో చాలా బాగా అనిపించాయి నాకు. ఇది గ్లాసెస్కి కదా, గ్లాసెస్కి చూద్దాము ఎంత టైం అనేది. చూస్తున్నారు కదా, 1 hour 32 minutes. P5 ఏమో 50 minutes. P6 ఏమో 1 hour 34 minutes ఉంది. P7 1 hour 14 minutes. P8 30 minutes. క్విక్ అన్నమాట. క్విక్గా అయిపోవాలనుకుంటే ఒకవేళ అది చేసేసుకోవచ్చు. P9 15 minutes ఉంది. జస్ట్ వాష్ చేయాలి, ఓన్లీ వాటర్తో వాష్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాటర్తో క్లీన్ చేయాలి, ఓన్లీ రిన్స్ అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కదా, ఓన్లీ రిన్స్ అన్నట్టుగా అదన్నమాట సంగతి. సో ఇది చూడండి, ఇప్పుడు ఇది ప్రెస్ చేసుకుంటే హాఫ్ లోడ్ పైన బటన్ ఒకటి పైన వచ్చింది, చూసారు కదా, పైన లైట్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేసుకుంటే కింద వచ్చింది. సో 2 వచ్చాయి అన్నమాట ఇప్పుడు. సో 2 వెళ్ళిపోయాయి అదనమాట. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తే P1 మోడ్లో టైం 1 hour అని చూపిస్తుంది, చూసారు కదా. టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మనకు P1 మోడ్లోనే ఇలా టైం అవ్వాలి అంటే లేదంటే మళ్ళీ ఆఫ్ చేసుకొని P2 మోడ్కి పెట్టుకున్న తర్వాత దీన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే అక్కడ టైం సెట్ అవుతుంది అన్నమాట. మనం మాన్యువల్గా టైం సెట్ చేసుకోవడానికి అంతే ఇది. సో ఇవేంటంటే మనకి ఇండికేటర్స్ అన్నమాట. ఇందులో రిన్సేడ్ అని సాల్ట్ అని ఉంటాయి, అవి చెప్తాను నేను మీకు ఎక్కడ పోయాలి ఏంటి అనేది. ఇదేమో రిన్సేడ్కి సింబల్, ఇక్కడ లైట్ వస్తుంది అనమాట. అయిపోతే ఫుల్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ లైట్ లేదనమాట. సాల్ట్ కూడా కింద పోసుకునడానికి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడేమో డిటర్జెంట్ వేసుకోవడం, నార్మల్గా రోజు వేసుకునేటివి. ఇంకా టాబ్లెట్స్ అని వస్తున్నాయి కదా, వాటి గురించి తర్వాత చెప్తాను నేను మీకు. ఇక్కడేమో ఏమంటారు, ఇక్కడ రోజువారీ డిటర్జెంట్, ఇందులోనేమో రిన్సేడ్ వేసుకోవడం. చూస్తున్నాక బ్లూ కలర్ కనిపిస్తుంది, ఆల్రెడీ ఉందన్నమాట. అంటే ఒకసారి వేసుకుంటే మనకి 10 days వరకు వస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, 10 days వరకు వస్తుంది. యాక్చువల్గా ఒక బాటిల్ 2 months అలా వస్తుంది అనమాట. ఇదేమో సాల్ట్ది, ఇందులో సాల్ట్ పోసుకోవడం అన్నమాట. ఒకటి దాంట్లో పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు, అది పెట్టుకుని అయినా పోసుకోవచ్చు. నార్మల్గా ప్యాకెట్ కొంచెం కట్ చేసి కూడా పోసుకోవచ్చు. నేను అలాగే పోసుకుంటాను, ఇప్పుడు కొంచెం కట్ చేసేసి పోసుకుంటాను. దాంట్లో ఫిల్ చేసేసుకోవడమే అన్నమాట. సో దాంట్లో సాల్ట్ పోసేసి క్లోజ్ చేసేసి మూత ఇంకా ఇది పెట్టేసుకోవడమే. P3
మోడ్లో వాడతానని చెప్పాను కదా, దానికి టైం తక్కువ పడుతుంది మరియు క్లీన్ కూడా చాలా బాగా అవుతాయి. ఎప్పుడైనా కూడా నాకు చాలా బాగా క్లీన్ అయ్యాయి అనమాట. P2 కూడా యూజ్ చేసి చూసాను. ఫస్ట్ ఎందుకో మరి కొంచెం వైట్నెస్ వచ్చిందనమాట. మనం వాడుతూ ఉంటే మనకి అన్ని మోర్లు పెట్టుకొని చూస్తూ ఉంటే మన మిషన్కి మనం వాడే యూటెన్సిల్స్ పెట్టినప్పుడు ఏది సెట్ అవుతుంది మనకి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం వాడుకోవడమే అంతే. ఒక్కొక్క కంపెనీ దాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. కంపెనీ అంటే గుర్తొచ్చింది చెప్పడం మర్చిపోయాను. మనది IFB నెప్ట్యూన్ B12 అన్నమాట. ఏంటంటే బిల్ట్-ఇన్ మోడల్, స్టాండింగ్ మోడల్ ఇలా 2 టైప్స్ ఉంటాయి. బిల్ట్-ఇన్ మోడల్లో కూడా రకరకాల కంపెనీ, ఎందులో అయినా రకరకాల కంపెనీస్ ఉంటాయి. అండ్ సెట్టింగ్స్ 14 సెట్టింగ్స్, 16 సెట్టింగ్స్, 12 సెట్టింగ్స్ అలా ఉంటాయి అన్నమాట. మనది 14 సెట్టింగ్స్. అండ్ సెట్టింగ్స్ అంటే మీన్స్ ప్లేట్స్ వన్ టైం ఎన్ని పడతాయి అనేది అంతే. వన్ టైం చిన్నవి 12, మీడియం సైజు 12, పెద్దవి 12 అలా 12 సెట్టింగ్స్ అయితే. 14 సెట్టింగ్స్ అయితే 14 అలా అన్ని పట్టేవి అన్నమాట. మనకి నార్మల్ గా ఇంతకన్నా పెద్దది లేదనమాట బిల్టిన్ లో. 16ది లేదు బిల్టిన్ లో, 14 సెట్టింగ్స్ లాస్ట్, అందుకనేసి అలా తీసుకున్నాం అనమాట. ఇంకా దాంతో పాటు స్పూన్స్ వేసుకోవడానికి ఇలా ఇది కూడా వచ్చింది అనమాట యాక్చువల్ గా. కానీ ఇది పెడితే ఏంటంటే ప్లేస్ ఎక్కువగా ఆక్యుపై అవుతుంది తప్ప ఏం లేదు. ఎక్కువగా మరీ ఎక్కువగా స్పూన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది అవుతుంది. ఇంతవరకు నేనైతే ఒకసారి కూడా యూజ్ చేయలేదు. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి. దీంట్లో పెట్టేసుకోవడమే నార్మల్ గా స్పూన్స్. ఇలా పైకి ఓపెనబుల్ గా పెట్టి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి అందులో పెట్టేయడమే అనమాట. నార్మల్ గా స్పూన్స్ కి అని ఇక్కడ ఇందులో ఒకటి వచ్చింది కదా, స్పూన్స్ కి ఇక్కడ వచ్చింది కదా, ఈ వీటినే యూజ్ చేస్తాను అనమాట. ఇటు సైడ్ వచ్చాయి కదా, సో వీటినే యూజ్ చేస్తూ ఉంటాను. అక్కడ స్పూన్స్ పెట్టడం అదంతా కూడా నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. యాక్చువల్గా బౌల్లో ఎలా సర్దుకుంటాను ఏంటి అని. మనం మ్యాక్సిమం ఎన్ని పట్టగలిగితే అంత పెట్టుకోవచ్చు మంచిగా. కొంచెం గ్యాప్ లేకుండా ఒకదానిపైన ఒకటి కూడా, అంటే కొంచెం గ్యాప్తో ఒకదానిపైన ఒకటి కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట. నేను మీకు చూపిస్తాను. మ్యాక్సిమం పెట్టేలాగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎలా పెట్టుకుంటాను అనేది చూపిస్తాను. జస్ట్ రిన్స్ అవుట్ చేసుకుంటున్నాను వాటిని. ఇడ్లీ పాత్రలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ రోజు ఇడ్లీ చేశాను కాబట్టి లక్కీగా మీకు చూపించగలుగుతున్నాను. సో నార్మల్గా రిన్స్ అవుట్ చేసేసుకొని కింద పెట్టేసుకోవచ్చు. నానబెడితే చేత్తో ఇలా అంటే పోతుంది కదా దానికి అంటుకున్నది, అది అలా అనేసి పెట్టేసుకోవడమే అనమాట. సో మిగతా ప్లేట్స్ అన్నీ కూడా రిన్స్ అవుట్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. స్పూన్స్ పెద్దవైతే కింద పెట్టేసుకుంటాను, పైన పెడితే ఇలా పైకి తగులుతాయి అన్నమాట. అందుకని కింద పెట్టేసుకుంటాను. దాంట్లో ఇలా బోర్లించే పెట్టుకోవాలి ఏవైనా కూడా, ఎందుకంటే వాటర్ అనేవి తిరుగుతూ వస్తాయి, స్ప్రే లాగా కింద నుంచి కొడతాయి కాబట్టి, అవి కింద నుంచి పైనుంచి కొడతాయి కాబట్టి అవి ఇలా వెళ్ళకిలా పెడితే దాంట్లో అన్ని వాటర్ ఉండిపోతాయి అన్నమాట. సో అన్నీ ఇలా సర్దేసుకోవడమే. నార్మల్గా రిన్స్ అవుట్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఆ బాక్స్ పైనే ఈ ప్లాస్టిక్ది పెట్టేశాను, కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని. ఇంకా ఫోక్స్ అవి కూడా అన్నీ పెట్టేసుకోవచ్చు. మంచి ప్లాస్టిక్ పెట్టేసుకోవచ్చు. స్టీల్వి ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా అల్యూమినియం అవి పెట్టుకోరాదనమాట. స్టీలు, మంచి ప్లాస్టిక్, గ్లాసు, పింగాణి ఇవి పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది స్టీల్ రైస్ కుక్కర్ నాది, అది పెట్టేసుకున్నాను. మనం ఏంటంటే యూటెన్సిల్స్ 3 అలా కొనుక్కుంటే ఒక కడాయి, ఒక ప్యాను, ఒక కుక్కరు, ఇంకా ఈ రైస్ కుక్కర్ ఒకటి, అవి స్టీల్వి ఉంటే మనకి సరిపోతుంది. మంచిగా ఇంట్లో అన్నిటికీ ఏవి వండుకోవాలనుకున్నా కూడా అవి యూజ్ చేసేసుకోవచ్చు. సో అన్నీ స్టీల్వే ఉంటాయి కాబట్టి ఒకటి కూడా తోమనవసరం లేకుండా అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఎన్ని పడితే అన్నీ అందులో పెట్టేస్తున్నాను నేను. అక్కడ సైడ్లకి ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ బోర్లించి పెట్టుకోవాలి. ప్లేట్లు అయితే ఇలా నిల్చోబెట్టేసుకుంటే సరిపోతుంది. అన్నీ గ్రీజీగా ఆయిలీగా ఉన్నా కూడా మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇందాక పెరుగు గిన్నె కూడా చూపించాను కదా, జస్ట్ రిన్స్ అవుట్ చేసేసుకున్నాను, దాంట్లో పెట్టేశాను అనమాట.
ఈ మిడిల్లో పెట్టింది ఎగ్స్ ఉడకబెట్టిన గిన్నె అన్నమాట, ఈ స్టీల్ది. అది మీకు చూపించకుండానే పెట్టేశాను, కానీ దానికి అంతా వైట్ మరకలు అన్నీ ఉండేవి. సో అది కూడా ఎట్లా క్లీన్ చేసిందో చూపిస్తాను నేను మీకు. సో చూస్తున్నారు కదా, ఇదేమో కర్రీ వండుకున్న కడాయి అన్నమాట. మనం నార్మల్గా ఫ్రై చేస్తే స్టిక్కీ అవుతాయి, కానీ కర్రీస్ వండుకుంటే అంతగా స్టిక్కీ ఏం అవ్వవు కదా. సో నార్మల్గా రిన్స్ అవుట్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవడమే. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం స్టిక్కీ అయితే స్క్రబ్తో అనేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే చేత్తో అంటే కొంచెం పోతుంది కదా, అలా అయినా పెట్టుకోవచ్చు, అది క్లీన్ చేస్తుంది. సో ఇందులో పెట్టకూడనివి ఏంటంటే అల్యూమినియం పెట్టకూడదు, వుడ్ పెట్టకూడదు, ఇంకా నాన్ స్టిక్ పెట్టకూడదు, ఐరన్ కూడా పెట్టకూడదు. వుడ్ ఏంటంటే నేను స్పూన్స్ పెట్టి చూసాను, స్పూన్స్ అయితే పెట్టి చూసాను, అవి మంచిగానే ఉండే. మరి ఎందుకు అలా చెప్తారో తెలీదు, కానీ స్పూన్స్ అయితే బాగానే అనిపించాయి. చూస్తున్నారు కదా, డిటర్జెంట్స్ హాఫ్ కన్నా కొంచెమే ఎక్కువ వేసాను అంతే. ఇదేమో రిన్సేడ్ అనమాట, మీకు వేసి చూపిస్తున్నాను, ఉంది కానీ ఆల్రెడీ వేసి చూపించాలని ఒకటి కొంచెం వేసి చూపించాను. సో చెప్పాను కదా మీకు P3లో పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా అని. సో P3లో పెట్టేశాను అనమాట. ఎలా క్లీన్ అవుతాయి ఏంటి అనేది చూద్దురు కానీ. సో సౌండ్ ఎలా వస్తుందో వినండి ఇప్పుడు. సో ఇలా మధ్యలో ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మర్చిపోతే స్టార్టింగ్లో అయితే తీసి పెట్టేసుకోవచ్చు, కొంచెం అయిన తర్వాత అయితే మంచిగా క్లీన్ చేయదు కదా. సో స్టార్టింగ్లో అయితే తీసి పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా 29 మినిట్స్ ఉంది. హాట్ వాటర్తో ఎలా క్లీన్ చేస్తుందో, పొగలు ఎలా బయటకు వస్తున్నాయో. అయిపోయిన వెంటనే ఓపెన్ చేసినా కూడా అలాగే వస్తాయన్నమాట. ఇది నైట్ పూట, అందుకనే కొంచెం సౌండ్ మీకు వినిపించింది. నార్మల్గా డైలీ వారి పనులు చేసుకుంటూ ఉంటే మనకి ఏం అనిపించదు అన్నమాట. సో చూస్తున్నారు కదా క్లీన్నెస్ ఎలా అయిపోయాయో, చాలా బాగా అయిపోయాయి. పెరుగు గిన్నె చూసారు కదా, మొత్తం మంచిగా క్లీన్ అయిపోయింది. ఇది కూడా పెరుగు డబ్బా అనమాట, మా ఆయనకి పెరుగు పెట్టిస్తాను, మొత్తం ఆయిలీ ఉంటుంది. కానీ చూస్తున్నారు కదా, క్లీన్ అయిపోయింది మంచిగా. పిల్లలకి బాక్సులు కూడా పెడుతూ ఉంటాను, అవి కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇందులో. ఇంకా వాటర్ బాటిల్స్, ఆయిల్ అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటాను, చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఇందులో మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ప్లాస్టిక్ అయితే ఒకటి 2-3 సార్లు క్లీన్ చేయకుండా నార్మల్గా క్లీన్ చేస్తే 2-3 సార్లు అవ్వగానే కొంచెం గ్రీజీగా తయారైపోతాయి, కానీ ఇందులో అలా అవ్వవన్నమాట. చూస్తున్నారు కదా, దీనికి కొంచెం ఉండే సైడ్లకి వెనకాల అదంతా కూడా, ఫ్రంట్లో కూడా ఉండే అదంతా కూడా మంచిగా క్లీన్ చేసింది. గ్లాసులు అయితే మెరిసిపోతూ వస్తాయి అన్నమాట, స్టీల్వి ప్లేట్స్ అవన్నీ కూడా మెరిసిపోతూ వస్తాయి. చూస్తున్నారు కదా, ప్యాన్ కూడా మంచిగా క్లీన్ అయిపోయింది. ఓన్లీ ఆయిల్ ఉంటే మాత్రం చాలా బాగా క్లీన్ చేస్తుంది, అయినా గట్టిగా స్టిక్కీగా ఉంటే మాత్రమే కొంచెం అలా ఉంటాయి. రైస్ కుక్కర్ ఉంది కదా, ఇందాక చూపించాను కదా ఎగ్స్ ఉడకబెట్టింది, అది తెల్లగా ఉండే మరకలు అవి మంచిగా క్లీన్ అయిపోయాయి. సో రైస్ కుక్కర్కి ఏమో కొంచెం అతుక్కుపోయి ఉంటాయి కదా, అది కొంచెం వైట్గా ఉంది, కానీ చేతికి తగిలేలా అయితే ఏమీ లేవన్నమాట మెతుకులు అలాంటివి. సో కొంచెం వైటిష్గా కనిపిస్తుంది అంతే చూడడానికి. సో ఇడ్లీ పాత్రలు చూసారు కదా, మంచిగా క్లీన్ చేసేస్తుంది. ప్లేట్స్ అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో సాల్ట్, డిటర్జెంట్ ఇంకా రిన్సైడ్ 3 వాడాలి కదా. ఈ 3 అవసరం లేకుండా ఓన్లీ ట్యాబ్లెట్ వాడితే సరిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా కొందరు, కానీ అలా ట్యాబ్లెట్ వాడితే మంచిగా సర్వీస్ రాదంట ఈ డిష్ వాషర్ అనేది. మాకు ఇది ఇన్స్టాల్ చేసిన అతను చెప్పాడనమాట. సో మీరు మూడు వాడుకుంటేనే చాలా మంచిది, మిషన్కైనా బోళ్ళు మంచిగా క్లీన్గా రావాలన్నా కూడా 3 వాడుకుంటేనే బెటర్ అని చెప్పాడనమాట. సో దాని గురించి మీకు చెప్తానన్నాను కాబట్టి ఇప్పుడు చెప్పేశాను. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకో డే అనమాట. ఇంకో రోజు ఇలా సర్దేసుకున్నాను. ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి స్కూల్ లేకుండే, అందుకని బాక్సులు లేవు. మా ఆయనకు ఒక్కనికి ఆఫీస్ ఉంది, సో ఆయన బాక్సులు ఇంకా మిగతావి వండుకున్నవి అవన్నీ కూడా చూపిస్తున్నాను నేను మీకు. పాల గిన్నెలు 2 అయ్యాయి ఆ రోజు, ఎందుకంటే ముందు రోజుది పెట్టలేదు కదా, మీకు చూపించాను కదా పెట్టలేదు పాల గిన్నె. సో అది ముందు రోజుది నార్మల్గా నానబెట్టుకొని చేత్తో ఇలా అనేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకొకటి పైన పెట్టుకుంటున్నాను, అది ఈ రోజుది అనమాట.
సో చూస్తున్నారు కదా, పైనకి మొత్తం కొంచెం పొంగినట్టుగా అయింది. ఆ పైన పొంగింది అలాగే ఉంచేసి పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. సో క్లీన్ అయితే చాలా బాగా అవుతాయి. P3 మోడ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కూడా. మనకు అన్నీ వాడి చూసుకుంటే ఏది సూటబుల్ అనిపిస్తే అది పెట్టేసుకోవడమే అన్నమాట. ఫస్ట్లో 2-3 అన్ని ఆప్షన్స్ వాడి చూశాను, ఇంకా P3కి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఒకటి ఏంటంటే ఈ వాటర్ అనేవి మొత్తం పోవన్నమాట. కొన్నింటికి ఇలా వాటర్ కొన్ని ఉంటాయి, మ్యాక్సిమం అన్నింటికి పోతాయి, కానీ కొన్నింటికి ఇలా కొంచెం ఉంటాయన్నమాట. అవి మనం తుడిచేసుకొని సర్దేసుకోవాలి ఇంకా. సో చూసారు కదా, పాలగిన్నె చాలా బాగా క్లీన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే అయితే హాట్గా ఉంటాయి బోళ్ళు పట్టుకున్నప్పుడు కూడా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారు కదా, కుక్కర్లో మనకి వాటర్ అలాగే అయిపోయాయి. అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి, అంటే అక్కడ మనకి పైనుంచి వాటర్ వచ్చి అలాగే ఉంటాయి కాబట్టి అక్కడ అలా ఉంటుంది అన్నమాట. నాకైతే ఈ కరెంట్ బిల్లు విషయానికి వస్తే నార్మల్గా వాషింగ్ మిషన్ లాగే ఇది కూడా ఎక్కువగా కాలనే కాలేదు. అసలు నాకైతే ఏం తేడా అనిపించలేదు ఇది ఉన్నప్పుడు లేనప్పుడు. అంటే బిల్టిన్ కదా, మీరు ఫస్ట్ నుంచే వాడుతున్నారు కదా అనుకోవచ్చు. మేము అక్కడ ఉన్నప్పుడు ఎంత వచ్చింది కరెంట్ బిల్, ఇక్కడ ఉన్నప్పుడు ఎంత వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా, దాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఇంకా డిటర్జెంట్ విషయానికి వస్తే, డిటర్జెంట్ కూడా మనకి 1.5 month వస్తుంది. నాకైతే బాటిల్ చూపిస్తాను నేను మీకు. ఫినిష్ అని, ఫార్చ్యూన్ అని, విమ్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇది నేను అన్ని రకాలు వాడి చూసాను. ఇది డబ్బా విమ్ కానీ ఇందులో ఉన్నది ఫార్చ్యూన్ అనమాట. ఫార్చ్యూన్ ఏంటంటే మనకి ప్యాకెట్ లో వస్తుంది. సో దాన్ని ఇందులో పోసుకుంటున్నాను డబ్బాలను. అన్ని వాడి చూసాను. ఫార్చ్యూన్ తక్కువ ప్రైస్ ఉంది, మళ్ళీ మంచిగా కూడా వర్క్ చేస్తుంది, ఫినిష్ కూడా బాగా వర్క్ చేస్తుంది, కానీ ప్రైస్ ఎక్కువ. సో మనం ప్రైస్ బట్టి కూడా చూసుకోవచ్చు కాబట్టి మనకి ఫార్చ్యూన్ తక్కువ ప్రైస్ లో మంచిగా వస్తున్నప్పుడు ఇంకా వెరైటీ ఎందుకు వాడతామని కదా. సో అందుకని ఫార్చ్యూన్ వాడుతున్నాను ఇప్పుడైతే. నేను ఫస్ట్ లో ఫినిష్ ఎక్కువ వాడేదాన్ని. ఇది విమ్ ఒకసారి ట్రై చేశాను, విమ్ కూడా బాగానే ఉంది, కానీ ప్రైస్ ఎక్కువ. సో కంపారిటివ్లీ అంత క్లీన్నెస్, ప్రైస్ అన్ని విషయాన్ని అన్ని గమనించిన తర్వాత ఫార్చ్యూన్ ఇస్ ద బెటర్ అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందులో రిన్సెడ్ సాల్ట్ వాడతాం కదా, అవి కూడా ఫార్చ్యూన్ తక్కువ ప్రైజు, కానీ అవి ఫినిషే వాడతాను. ఎందుకంటే అవి కూడా ఫార్చ్యూన్ వాడి చూసాను, కొంచెం ఏమంటారు, కొంచెం డల్నెస్ లాగా అనిపించాయి. రిన్సెడ్ ఎందుకు వాడతారంటే షైనింగ్ కోసం అనమాట. సో రిన్సెడ్ ఫినిష్ వాడినప్పుడు, ఫార్చ్యూన్ వాడినప్పుడు చాలా తేడా అనిపించింది. సో అందుకనేసి అవి మాత్రం ఫినిషే వాడుతున్నాను ఇప్పటికి కూడా. అవి 2 months కు ఒక ప్యాకెట్, 1 kg అలా, 2 months కు 1 kg, అది 2 months కు ఒక 1 liter అలా అయిపోతుంది. 2 months కన్నా ఎక్కువే వస్తుంది యాక్చువల్లీ. నేను అంతగా క్యాల్కులేట్ చేయలేదు, కానీ చాలా ఎప్పుడో కొన్నాను నేను. 3 months కూడా, 3 months 4 months కూడా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అది ఏమంటారు, రిన్సెడ్. సాల్ట్ అయితే 2 months వస్తుంది. సో అదనమాట. మనకి ప్రైస్ కూడా అంతే ఉండదు. నేను హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ పోస్తాను అందులో. సో అయినా కూడా మంచిగా క్లీన్ అవుతాయి. నాకు ఎన్ని బౌల్ ఉంటాయి అంటే, నేను ఆల్రెడీ పెట్టి చూపించాను కదా మీకు, బౌల్ వేయడం, సర్ఫ్ వేయడం అదంతా కూడా. సో ఎంత వేస్తాను ఏంటి అనేది మీకు కూడా తెలిసింది కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. వస్తువులు, ఈ వస్తువులు ఉన్నవైతే చాలా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మనం నార్మల్ గా తోమితే 2 times తోమాల్సి వస్తుంది. ఇందులో అయితే మంచిగా మెరిసిపోతూ వచ్చేస్తాయి, భలే అనిపిస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ లో ఎలాంటివి పెట్టుకోవచ్చు అంటే, దానిపైన సింబల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇలా గ్లాస్ సింబల్, డిష్ వాషర్ సింబల్ ఉంటుంది, ఫోర్క్ గ్లాస్ సింబల్, ఇంకా ఈ మైక్రోవేవ్ లో యూజ్ చేసేవి అని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు. యూజ్ చేయొచ్చు అని ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నార్మల్ ప్లాస్టిక్ అయితే దగ్గరకు అయిపోతుంది అనమాట. ఫుడ్ గ్రేడ్ ఏమంటారు, మైక్రోవేవ్ సూటబుల్ అన్నవి మాత్రం అందులో పెట్టుకోవచ్చు అనమాట.
అదైతే చెప్తాను. అవి అయితే మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి మాక్సిమం. సో ఇలాంటివి మనం ఏమంటారు, ఈ ఫుడ్ కి పార్సల్ కి వస్తూ ఉంటాయి కదా, ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఓవెన్ లో పెట్టుకోవచ్చు కాబట్టి దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి చూస్తే ఇలా 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 ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చా లేదా అని డౌట్ గా ఉంటుంది, కానీ ఓవెన్ లో పెట్టుకునేటివన్నీ కూడా అందులో పెట్టుకోవచ్చు. ఇంకా ఈ ఆయిల్ క్యాన్ నార్మల్ గా అయితే మనం తోమడం చాలా కష్టం అవుతుంది యాక్చువల్ గా, కానీ ఈ డిష్ వాషర్ వచ్చినప్పటి నుంచి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. దాంట్లో ఒక రోజు పెట్టినప్పుడు కొంచెం గ్రీజీగా అనిపిస్తే మనకు ఒకవేళ నెక్స్ట్ డే కూడా పెట్టేస్తాను అనమాట. అప్పుడు మనకి 2 days పెడితే మంచిగా నీట్ గా క్లీన్ అయిపోతుంది. యాక్చువల్ గా మనం ఎప్పుడెప్పుడు అయిపోతుండగానే మంత్లీ పెట్టేసుకుంటే ఎప్పటికీ నీట్ గా 2 times పెడితే మంచిగా క్లీన్ గా అయిపోతాయి అన్నమాట. మనకి ఇలాంటివి ఏమంటారు, ఇవి ఐక్య డబ్బాలు అనమాట. ఇవి కూడా పెట్టేసుకోవచ్చు మంచిగా. అయిపోయినట్టు అందులో పెట్టేస్తాను. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా మనం క్లీన్ చేసే పని లేకుండా అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. వాటర్ ఎంత యూజ్ చేస్తుంది అని నాకు తెలియదు, కానీ తక్కువ యూజ్ చేస్తుందని దాంట్లో రాసి ఉంటుంది. సౌండ్ కూడా మనకి అది రన్ అవుతున్నప్పుడు నేను వినిపించాను, అందులో వినే ఉంటారు. అది చాలా తక్కువ అవుతుందన్నమాట, చాలా తక్కువ. అసలు మనకు దాని మీద ధ్యాస ఉండదు అనమాట. వేరే పనులు ఉన్నప్పుడు నైట్ టైం మాత్రమే కొంచెం సౌండ్ వస్తుంది, ఎందుకంటే మనం వేరే సౌండ్స్ ఏమి ఉండవు కాబట్టి. ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే అదొకటి రన్ అవుతున్నట్టే తెలియకుండా అంతే సౌండ్ వస్తుంది అంతే. సో సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇంకా డిసడ్వాంటేజెస్ ఒకటి మిగిలిపోయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిగిలితే తప్పకుండా కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రిప్లైస్ కూడా ఇస్తాను మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఈ స్టిక్కీ ఉన్నవి ఒకటి మనం చేత్తో స్క్రబ్ చేసుకొని పెట్టేసుకోవాలి, అదొకటి. ఇంకా అన్నీ పెట్టలేము, అల్యూమినియం ఇవి, ఇంకా ఏమంటారు ఇప్పుడు పాట్వి వస్తున్నాయి కదా, ఏమంటారు మట్టివి, ఇంకా ఐరన్వి, నాన్ స్టిక్వి, ఇవన్నీ కూడా పెట్టలేమన్నమాట దాంట్లో. నాన్ స్టిక్ అయితే ఇంకా అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే దానికి లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ పైన లేయర్ అనేది హాట్ వాటర్కి ఊడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకని అవి పెట్టకూడదు. ఇంకా వుడ్ అయితే పెట్టకూడదని నేను చాలా విన్నాను, కానీ స్పూన్స్ నా దగ్గర ఉంటాయి కదా దోశ పెనంకి వాడేవి, అవి స్పూన్స్ పెట్టాను, నేను పెట్టి చూసాను, నాకైతే ఏమనిపించలేదు. మేబీ యూటెన్సిల్స్ వుడ్వి పెట్టకూడదేమో నాకు తెలిసి, అంతే. స్పూన్స్ అయితే పెట్టాను నేను, బాగానే అనిపించింది. ఇంకా డిసడ్వాంటేజ్ అంటే, ఇంకా మనం ప్రతిదీ రిన్స్ అవుట్ చేసి అందులో పెట్టేసుకోవాలి. రిన్స్ అవుట్ చేయకపోయినా పోతాయి, కానీ మనకి క్లీనీగా ఉండాలి, మిషన్ పాడవకుండా ఉండాలి మంచిగా. దాంట్లో ఒకటి ఉంటుంది ఫిల్టర్ అనేది, ఆ ఫిల్టర్ ఊరికే క్లీన్ చేసుకునే కన్నా ఆ యూటెన్సిల్స్ ని క్లీన్ చేసుకుంటే దాని కింద పెట్టేస్తే సరిపోతుంది, మనం చేత్తో కూడా అనక్కర్లేదు, అలా అనుకుంటే సరిపోతుంది అనేసి అలా అనుకుంటాం అనమాట. సో నార్మల్ గా అలాగే పెట్టేసినా కూడా క్లీన్ చేస్తుందనే చెప్పారు, కానీ అలా చేసుకుంటే బెటర్ కదా అనేసి అదొకటి. ఆ రెండు ఏంటంటే, మనకు పనమ్మాయి అయితే అవి ఆమెనే చేసుకుంటుంది కదా, మనకు ఉండదు కదా ఆ పని కూడా అని అనిపిస్తుంది చాలా మందికి. కానీ పనమ్మాయి అప్పుడప్పుడు మానేస్తుంది, ఇంకా కొన్ని సరిగా తోమదు, దగ్గరుండి తోమించుకోవాలి, ఇలా చాలా ఉంటాయి దానికి కూడా డిసడ్వాంటేజెస్. సో దేనికైనా ఉంటాయి కాబట్టి మనం కొన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. సో నాకైతే ఇదే బెస్ట్ అని అనిపించింది, ఎందుకంటే దగ్గరుండి చేపించుకోవడం నాకు రాదనమాట పని. సో అందుకనేసి ఇదే బెస్ట్ అని అయితే అనిపించింది నాకైతే. ఖర్చు విషయానికి వస్తే 500 కూడా అవ్వవు ఈ డిటర్జెంట్ అవన్నీ కలిపినా కూడా, ఎందుకంటే చాలా డేస్ వస్తుంది. ఇది నాకు 2 months అయిపోయింది ఆల్రెడీ వాడబట్టి, ఇంకొంచెం ఉంది. సో ఇది 300-400 ఉంటుంది ప్రైస్. 240 ఫార్చ్యూన్ అయితే 245 250 ఎంతో ఉంది.
తక్కువ ప్రైజే ఉంటుంది ఇది ఫార్చ్యూన్ అయితే. మిగతావి 320 అలా ఉంటాయి ఫినిష్ అలాంటివి. సో అన్ని కలిపినా కూడా మనకి 500 దాటదు. సో అందుకనేసి చాలా బెటర్ అనే చెప్తాను నేనైతే. నేను మెతుకులు అలాంటివి అలాగే ఉంచినప్పుడు ఇందులో అవుతాయి అని చెప్పాను కదా. సో చూస్తున్నారు కదా, ఇదే అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోవాలి. ఇది నేను ఇంతవరకు 2 times మాత్రమే క్లీన్ చేశాను 1 yearలో. చూస్తున్నారు కదా, నేను జస్ట్ రిన్స్ అవుట్ చేసేసుకొని పెట్టుకుంటాను కాబట్టి ఎక్కువగా అవ్వదన్నమాట. మెతుకులు అలాంటివి ఉంటే కూడా ఇందులో ఇక్కడ ఉంది కదా, అక్కడ కూడా మనకి స్టోర్ అవుతాయి, అది తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటిది ప్రతి దాంట్లో ఉంటుంది. సో తీసి క్లీన్ చేసుకోవడమే, తర్వాత ఇట్లా ఫిక్స్ చేసేసుకోవడమే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే బౌల్లో పెట్టినప్పుడు మనం ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ కింద ఒకటి ఉంటుంది. ఇవి 2 తిప్పుకొని చూసుకోవాలి కంపల్సరీగా. ఇవి తిప్పుకొని చూసుకున్నప్పుడు ఇవి ఏ విజిల్స్ అలా ప్లేట్స్ స్పూన్స్ అలాంటివి ఏమీ తగలకుండా ఉండాలి మంచిగా. ఎందుకంటే అవి ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది వర్క్ చేసేటప్పుడు. అందుకని అవి తగలకుండా చూసుకొని పెట్టేసుకోవాలి యూటెన్సిల్స్ అన్ని. ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నానంటే 1 year అవుతుంది కదా నేను వాడబట్టి. సో 1 year నుంచి కూడా నాకు ఏ ప్రాబ్లము రాలేదన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మోడర్న్ కిచెన్ కి సంబంధించినవి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా తప్పకుండా కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను ఇంకా వీడియోస్ లో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేదు. దగ్గరుండి మేమే కట్టించుకున్నాము ఇల్లు. ప్రతి కబోర్డ్ వర్క్ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఇది రావాలి అనేది ప్రతిదీ మేమే చేయించుకున్నాం అనమాట కార్పెంటర్ని పెట్టి. సో ప్రతిదీ నాకు ఐడియా ఉంది. అవి కూడా మీతో ముందు షేర్ చేసుకుంటాను. చెప్దాం అనుకుంటున్నాను, ప్రతిదీ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు టైమే దొరకట్లేదు అనమాట. సో అందుకనేసి అవి డిలే అయిపోతూ వస్తున్నాయి. మీకు ఏమైనా తెలుసుకోవాలని అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి, నేను వాటి గురించి నా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.